బ్రహ్మాండమైన ఓటింగ్ పడింది కళ్యాణ్ పడాలకి. తిరుగులేని యోధుడిలాగా వీరుడిలాగా కప్పును ఎగరేసిపోయాడు. హీ టోటలీ డిజర్వ్స్ ఇట్. అయితే కళ్యాణ్కి ఈ కప్ డిజర్వ్ కాదు, తనూజే అర్హురాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? హౌస్లోంచి బయటకు వచ్చిన కళ్యాణ్ పిఆర్ మనకు బాగా క్లోజ్, అతను పంపిస్తా వీడియో లింక్. తనూజ పిఆర్ కూడా మనకు బాగా క్లోజ్, వాళ్ళకు కూడా పంపిస్తాయి వీడియో లింక్. వాళ్ళు కామెంట్స్ చూస్తున్నారు, ఆల్రెడీ వేరే వీడియోస్ కూడా చూసారు మన ఛానల్లో, ఇవి కూడా చూస్తారు కామెంట్స్. సో మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి. ట్రోఫీకి నిజమైన అర్హత ఎవరికి ఉంది? నిజమైన అర్హత కళ్యాణ్కి ఉంది, నిజమైన అర్హత తనూజాకు ఉంది. ఒకసారి వేసి చూడండి కామెంట్, తప్పే ఉంది. నిజంగా ప్రజలు కోరుకుంటుంది ఒకటా, బయట వేరేది వచ్చిందా అనేది క్లియర్ కట్గా ఈ కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం కావాలి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ట్రోఫీ ఎత్తే అర్హత ఎవరికి ఉంది? తనూజాకి ఉంది, కళ్యాణ్కి ఉంది. రెండిట్లో కామెంట్ చేయండి. హౌస్లో మొదటి నుంచి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 12 వారాలు, 10 వారాలు, 11 వారాల పాటు టాప్లోనే ఉంటూ వచ్చింది. ఆడియన్స్ ఏదైనా వీకెండ్లో పోల్స్ లాంటిది పెట్టినప్పుడు ఇచ్చినా కూడా అక్కడ ఇమాన్యుయల్కి టాప్ 1 కానీ 2 కానీ పడుతుండేవి. ఇమాన్యుయల్ ఏమో నామినేషన్స్ నుంచి పారిపోతూ ఉండేవాడు. నామినేషన్స్ అంటే చాలు పారిపోయేవాడు. నామినేషన్స్ తను ఎవరిని సేవ్ చేస్తారని కోరుకునేవాడు, తనను ఎవరూ నామినేట్ చేయకుండా ఉండాలని కోరుకునేవాడు. ఈ రకమైనటువంటి డ్రామా ఆడుతూ తప్పించుకునేవాడు. సో తనూజ తర్వాత ఇంకొక వ్యక్తి అనే వ్యక్తి లేకుండానే పోయారు. మీకు గుర్తుంటే ఒక 10 సంవత్సరాల క్రితం బాహుబలి లాంటి సినిమా, సాహో లాంటి సినిమా రాకముందు సంగతి, షారుఖ్ ఖాన్ అంటే నెంబర్ 1 నుంచి 10 పొజిషన్ల వరకు హిందీ సినిమా బాలీవుడ్లో షారుఖ్ ఖానే. ప్రభాస్ వచ్చిన తర్వాత ఆ స్థానం ఈరోజు సీనియర్లే, చాలా ఎంతో సీనియర్ ప్రభాస్కి షారుఖ్, బట్ స్టిల్ ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఒక తోపు వచ్చాడు అనేది అర్థమైంది. అట్లాగా తనూజ ఎన్నో వారాల పాటు నామినేషన్స్లోంచి తప్పించుకున్నటువంటి ఇమాన్యుల్ ఉండటం వల్ల, ఇంకో రకరకాల రీజన్స్ వల్ల, ఆమెకున్నటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల, ముద్దుమందరం సీరియల్ ఫ్యాన్ బేస్ వల్ల, సీరియల్ ఆడియన్స్ విపరీతంగా ఆమెను ఇష్టపడడం వల్ల, ఇలాంటి అనేక రీజన్స్ వల్ల ఆమె ఉంటూ వచ్చింది టాప్లోనే విత్ లాట్ ఆఫ్ మార్జిన్. 15%, 20%. సెకండ్ పొజిషన్లో రీతువో లేకపోతే డీమన్ పవనో అప్పుడు ఉండేవాళ్ళు ఇంకా చాలామంది, వాళ్ళు ఉండడము అట్లా ఉంటూ వచ్చేది. కానీ కట్ చేస్తే ఇప్పుడు సిచ్యువేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అలాంటి వ్యక్తిని దాటి అతను కెప్టెన్ అవ్వడానికి ముందు వీకే 3 రోజులు 2 రోజులు టాప్ వచ్చేసాడు. ఆ తర్వాత కెప్టెన్ అయ్యాడు, టికెట్ ఫినాలే అయినా కానీ లాస్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ ఓటింగ్ అద్భుతంగా పడిపోయింది. మైన్యూట్ మార్జినే. హాట్స్టార్లో తనూజాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, మిస్డ్ కాల్స్లో కళ్యాణ్కి ఎక్కువ పడ్డాయి. సో అవి 1% మార్జిన్తో కళ్యాణ్ గెలవాల్సి వచ్చింది. బ్రహ్మాండంగా ఆడాడు, గెలిచాడు. ఈ టోటల్ డిజర్వ్స్ ఇట్, అందులో ఏ రకమైన డౌట్ లేదు. అయితే కళ్యాణ్ ఈ లెవెల్కి రావడానికి ఒక 2 బిగ్గెస్ట్ రీజన్స్ ఉన్నాయి. సెకండ్ రీజన్ ఫస్ట్ చెప్తా. మాన్స్టర్ టాస్క్ తర్వాత జరిగిన నామినేషన్స్లో కళ్యాణ్ వర్సెస్ డీమన్ పవన్ జరగడం, తర్వాత డీమన్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తున్నప్పుడు కూడా ఆ విషయాలు కళ్యాణ్ తీసుకురావడం, అగ్రెసివ్ అవ్వడం, కోప్పడడం. అంతకుముందు బాక్స్ టాస్క్లో సుమన్ శెట్టి, సంజన అనే బాక్స్ టాస్కుల్లో కళ్యాణ్కి తనూజకి పడడం. ఈ ఇందాక చెప్పిన డీమన్ పవన్, ఇమాన్యుయల్, మాన్స్టర్ తర్వాత నామినేషన్స్ టాస్క్లో రీతు అండ్ కళ్యాణ్కి పడడం. ఇదంతా కూడా జెన్జీ ఒక్కసారిగా ఈ సీరియల్ యాక్టర్లు చూసేవాళ్ళని మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం, ఒక జెన్జీ కుర్రాన్ని మేము సపోర్ట్ చేస్తామని కళ్యాణ్ ఎత్తరు మొదలెట్టారు. అదే ప్లేస్లో డీమన్ పవన్ ఉన్నా ఎత్తిది వాళ్ళేమో, ఎందుకంటే డీమన్ పవన్ చాలా మంచి ప్లేయర్. బట్ రీతు అనేటువంటి ఆ వ్యక్తితో ఉన్న లవ్ ట్రాక్ని జనాలు పెద్దగా యాక్సెప్ట్ చేయాలి. సో జెన్జీ ఒక్కసారిగా కళ్యాణ్ అట్లా లేపాడు. డెఫినెట్లీ డిజర్వ్స్ ఇట్. ఏం జరిగిందో చెప్తున్నా అంతే. అయితే ఇదంతా జరగడానికి ముందు ఎన్నో వారాల ముందే కళ్యాణ్ వెళ్ళిపోవాల్సిన వాడు. కానీ తనూజ చేసినటువంటి మిస్టేక్ వల్ల అనేకసార్లు ఇమాన్యుయల్ కానీ భరణి కానీ అనేకసార్లు చెప్తూ వచ్చారు. సింపుల్ థింగ్ చెప్తూ వచ్చారు. అదేంటంటే, నువ్వు అవసరమైన దానికంటే ఎక్కువ హైప్ ఇస్తున్నావు కళ్యాణ్కి అనేసి చెప్తూ వచ్చారు. అయినా కానీ వెనకాల తిరిగాడు. తను కూడా వెనకాలే, వెల్దీ రిలేషనే, బట్ స్టిల్ వెనకాలే తిప్పుకుంది. సపోర్ట్ కోసం, మరి ఇంకో దానికోసం అతనితో ఆమె ఉంది. ఆ అమ్మాయి మీద ఇష్టంతో అతను ఉన్నాడు. బయట అది తనూజ ఓట్స్ అన్ని కళ్యాణ్ పడ్డం మొదలెట్టాయి నెమ్మదిగా. తనూజ అట్లా క్లోజ్గా లోపల మంచి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడం వల్లే ఆ ఓట్లన్నీ బయట స్ప్రెడ్ అయినాయి. ఆ తర్వాత అతనే ఆమెను ఎత్తి మీద చేయి పెట్టి అట్టా పాతంలోకి తొక్కి హౌస్లో గెలిచి అవతల పడేశాడు. ఈ తప్పు ఆమె గనక చేయకుండా ఉంటే గెలిచేవాడు కాదు కదా అంటున్నారు తనూజ ఫ్యాన్స్. మరి దీనికి మీరేమంటారు? కామెంట్ చేయండి.